హైదరాబాద్ సైఫాబాద్ లోని ఫిడ్జీ ఇంటర్ కాలేజ్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాలేజీలో ఫ్యాకల్టీ లేకుండా క్లాసులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. 2 ఏళ్లకు 5 లక్షల ఫీజు వసూలు చేసిన కాలేజ్ యాజమాన్యం ఫ్యాకల్టీపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం మరో కాలేజీలో చదివిస్తామన్న తల్లిదండ్రులు కట్టిన ఫీజులు వాపస్ ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఎట్లా పాసిబిలిటీస్ ఉంటాయి? ఇది ఫ్రాడ్ అన్నమాట. ఎంత ఫ్రాడ్ ఇది? కంప్లీట్ గా ఫ్రాడ్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ సాలరీస్ వస్తాయి కానీ పేమెంట్స్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు. 100% ఫ్రాడ్. ఏం చెప్పింది అది వేరే నేను చెప్పట్లేదు. మీ ముందు చెప్పారు. చెక్ డిపాజిట్ మన మార్చిలో చెక్ డిపాజిట్ చేశారు. ఎప్పుడు డిసెంబర్ అవ్వాల్సిన చెక్ ఈ ఇయర్ డిసెంబర్ లో అవ్వాల్సిన చెక్ అడ్వాన్స్ గా మార్చిలో డిపాజిట్ చేశారు. మరి ఇవన్నీ దాని గురించి కూడా 20-30 ఇయర్స్ నుంచి ఉన్నారు. నాకు దగ్గర 5 కోట్లు తీసుకున్నారు. వాళ్ళకి ఏం లేదు. ఫ్రీగా ఉంటారు. కాకుండా మళ్ళీ faculty కూడా 4th class faculty. I'm very clearly saying 4th class faculty is not useful. Yes. సన్ కానీ డాటర్స్ కానీ దీంట్లో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చదివించడం కోసము మేము రఫ్గా ఒక 6 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు కట్టిన పేరెంట్స్ అందరం కూడా ఇక్కడ ఉన్నాము. సో దీంట్లో ఏమైందంటే మేనేజ్మెంట్ మా యొక్క మనీని పే చేసిన తర్వాత మిస్యూజ్ చేయడం వల్ల మేనేజ్మెంట్ మా యొక్క డబ్బులు మిస్యూజ్ చేయడం వల్ల ఫ్యాకల్టీకి లాస్ట్ 8 మంత్స్ నుంచి 10 మంత్స్ వరకు పేమెంట్ ఇవ్వలేకపోవడం వల్ల స్టాఫ్ అంతా కూడా ఫ్యాకల్టీ అంతా కూడా వేరే ఇన్స్టిట్యూట్లో మొత్తం జాయిన్ అయిపోయారు. ప్రజెంట్ ఏదైతే మా యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎవరికి కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నది. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా వేడుకోవడం జరుగుతున్నది. ఫిడ్జీ వాళ్ళకి మేము లాస్ట్ 2 మంత్స్ నుంచి రిక్వెస్ట్ ఇచ్చాము, మెయిల్స్ ఇచ్చాము. ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు మా యొక్క అమౌంట్ సెకండ్ ఇయర్ ఫీజు అయితే అమౌంట్ రావాలి. దగ్గర ఒక్కొక్క స్టూడెంట్ నుంచి 2.5 lakhs నుంచి 4 lakhs వరకు ఒక అమౌంట్ రిఫండ్ వచ్చేది. కానీ కూడా ఇప్పటికి కూడా ఏ చిన్న అమౌంట్ కూడా వన్ సింగిల్ రూపీ కూడా పే చేయలేదు. వీళ్ళు ఏమడినా కూడా ఢిల్లీ హెడ్ ఆఫీస్ అని చెప్తున్నారు, ఢిల్లీకి మెయిల్ పంపించామని చెప్తున్నారు. సో పేరెంట్స్కు పేమెంట్ రిఫండ్ ఇవ్వకుండా అన్ఆథరైజ్డ్గా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తారు. అప్పటికి కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహించకుండా ఎంటైర్ హైదరాబాద్లో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ నడవకుండా మా పేమెంట్స్ రిఫండ్ ఇచ్చేంత కూడా డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ పోలీసు వాళ్ళు కానీ మాకందరూ కూడా సహకరించి న్యాయం చేయమని చెప్పేసి మేము అందరికీ కోరుతున్నాం. మా బాబుని ఇక్కడ 9th, 10th, 11th, 12th ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో జాయిన్ చేయడం జరిగింది. దీని గురించి అని చెప్పని దాదాపుగా 8 లక్షల దగ్గర ఖర్చడం జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ప్రీ బోర్డు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, వాళ్ళు నిర్వహించినటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్ పేపర్స్ కానివ్వండి, దాదాపుగా లాస్ట్ డిసెంబర్ దగ్గర నుండి ఎటువంటి మార్పులు